పూజ్యులు శ్రీ 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 ఆది పరాశ్రీ స్వామీజీ, వేదిక మీద ఆశీనులైనటువంటి మాతృమూర్తులారా, పెద్దలారా, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓదివీడు గ్రామ పంచాయతీ, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. హిందూ సమ్మేళనాల పేరు మీద రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి 100 సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా దేశం మొత్తం మీద సుమారుగా 1,00,000 హిందూ సమ్మేళనాలు, ఇటువంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాయచోటి తాలూకాలో, రాయచోటి నగరంలో 9, రాయచోటి, సుండుపల్లి, వీరపల్లి ఈ 3 కలిపినటువంటి ప్రాంతంలో 14, మొత్తం 26 హిందూ సమ్మేళనాలు రాయచోటి తాలూకాలో జరుగుతున్నాయి. ప్రతి హిందూ సమ్మేళనం కూడా పెద్ద ఎత్తున హిందూ సమాజం ముందుకు వచ్చి మేమందరూ కూడా హిందూ సమాజానికి కటిబద్ధులై నడుము కట్టి హిందూ సమాజ అభ్యున్నతి కోసం పనిచేస్తామని చెప్పి తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి యావత్ రాయచోటి హిందూ సమాజానందరికీ కూడా నేను నా పాదాలకు నమస్కరిస్తున్నాను ఈ సభా వేదిక మీద. మిత్రులారా, హిందూ సంఘటన, హిందువుల్ని కలిపి ఉంచేటువంటి కార్యక్రమం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేపట్టి 100 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 100 సంవత్సరాలలో బిందువులుగా విడిపోయినటువంటి ప్రాంతాల పేరు మీద విడిపోయినటువంటి హిందూ సమాజము, భాషల పేరు మీద విడిపోయినటువంటి హిందూ సమాజము, రాష్ట్రాల పేరు మీద విడిపోయినటువంటి హిందూ సమాజము, కులాల పేరు మీద విడిపోయినటువంటి హిందూ సమాజాన్ని కలిపి ఉంచేటువంటి ప్రయత్నానికి నాంది 1925వ సంవత్సరం విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ అన్నటువంటి పుణ్య పురుషుడు అందరినీ కలిపి ఉంచే కార్యక్రమానికి నాంది పలికాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ ప్రాంతంలో. అటువంటి మహత్కార్యానికి నాంది పలికి సుమారుగా 100 సంవత్సరాలు పూర్తి అయింది. మిత్రులారా, ఈ 100 సంవత్సరాలలో విడిపోయినటువంటి హిందూ సమాజాన్ని కలిపి ఉంచి సమైక్య హిందూ సమాజం యొక్క శక్తిని ప్రదర్శించడం కోసము లక్షలాది మంది హిందూ బంధువులు తన ప్రాణాలను అర్పించి హిందూ సమాజాన్ని కాపాడడం కోసము, హిందూ సమాజాన్ని ఐక్యత సాధించడం కోసం కృషి చేసినటువంటి సందర్భాన్ని, ఆ ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషిని ఈ రోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, అటువంటి ప్రయత్నానికి 100 సంవత్సరాల సందర్భంగా హిందూ సమాజం యొక్క చైతన్యాన్ని గురించి తెలియజేసుకుంటూ, ఈ 100 సంవత్సరాలు హైందవ చైతన్యం ద్వారా సాధించినటువంటి విజయాలను గుర్తు చేసుకుంటూ, హిందూ సమాజంలో ఉన్నటువంటి రాబోయే కాలంలో 10-15 సంవత్సరాలలో రావాల్సినటువంటి మార్పుల కోసం, హిందూ సమాజాన్ని సన్నద్ధం చేయడం కోసం ఇటువంటి హిందూ సమ్మేళనాలని ఏర్పాటు చేయడం. మిత్రులారా, హిందూ సమాజము, హిందూ అన్నటువంటి ఒక పదము అన్నటువంటిది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కుహనా సెక్యులర్ వాదులు, కమ్యూనిస్టులు, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఏజెంట్లు అయినటువంటి వాళ్ళ యొక్క పరిపాలన 200 సంవత్సరాలు సాగిన ఫలితంగా హిందూ అన్నటువంటి ఒక పదాన్ని ఒక మతం పేరు మీద ముడిపెట్టడం జరిగింది. మిత్రులారా, హిందూ అన్నటువంటి ఒక పదము ఒక మతము కాదు. ఒక మతము అంటే ఎవరో ఒకరు ప్రారంభించబడి ఉండాలి. ఒక మతము అంటే దానికి ఒక పవిత్ర గ్రంథము ఉండాలి. ఒక మతము అంటే దానికి ఒక శ్రద్ధా కేంద్రము, ఒక మందిరము ఉండాలి. మిత్రులారా, ప్రపంచంలో ఒక ఇస్లాం, ఒక క్రైస్తవం, ఆ విధమైనటువంటి ఒక గ్రంథము, ఒక పవిత్ర క్షేత్రము, ఒక వ్యక్తి ప్రారంభించినటువంటి వ్యక్తి ఉన్నటువంటి మతాలు. మిత్రులారా,
కానీ హిందూ సమాజాన్ని ఎవరు హిందూ మతాన్ని ఎవరు ప్రారంభించారు అంటే అనేక పేర్లు లక్షలాది సంవత్సరాల ముందుకు వెళ్ళాలి మిత్రులారా. హిందూ సమాజాన్ని ఎవరు స్థాపించారు అని చెప్పలేము మనం. ఒకరి ఆధారంగా ప్రారంభమైనటువంటి హిందూ మతం కాదు. అందుకే భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి మన న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయ సంస్థ తీర్మానం చేసింది, జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. ఏమేంటంటే హిందూ అన్నటువంటిది, హిందూ జీవన విధానము, హిందూ ధర్మము అంటే ఇది ఒక మతం కాదు అని చెప్పి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు తెలిపినటువంటి ఒక మాట. మరి హిందూ అంటే ఏమిటి? ఒక మతం కాదు. మతం కానప్పుడు హిందుత్వం ఏమిటి అంటే హిందూ జీవన పద్ధతి అని చెప్పింది సుప్రీంకోర్టు మిత్రులారా. అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విద్యా విధానాన్ని అవలంబించడం కారణంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ రోజుకి చాలా మంది హిందుత్వం అంటే ఒక మతంగా భావిస్తున్నారు మిత్రులారా. అటువంటి భావించేటువంటి కమ్యూనిస్టులకి, కుహరా సెక్యులర్ వాదులకి, వాళ్ళను పోషించేటువంటి ఏజెంట్లకి తెలియజెప్పాలి, హిందుత్వం అంటే మతం కాదు, హిందుత్వం అంటే ఒక జీవన విధానము, జీవించేటువంటి ఒక పద్ధతి అని చెప్పి మనం గుర్తు చేయాలి మిత్రులారా. ఇంకొక భ్రమ నిర్మాణం అయిపోయింది. మనం చదివినటువంటి చదువులు, మనం చదివినటువంటి పాఠ్యాంశాలు, మనం చదివినటువంటి చదువుల కారణంగా, పుస్తకాల ఫలితంగా మరి హిందూ అంటే ఎవరు అన్నటువంటి భ్రమ నిర్మాణం ఈ సమాజంలో మిత్రులారా. హిందూ అంటే ఎవరు అంటే హిమాలయాలకి దక్షిణాన, హిందూ మహాసముద్రానికి ఉత్తరాన మధ్య జన్మించినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, భూభాగం ఏదైతే ఉందో, సాక్షాత్తు దేవతలే ఈ భూభాగాన్ని నిర్మించారు వాళ్ళు జీవించడం కోసం అని చెప్పి. అటువంటి శ్రేష్టమైనటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని హిందుస్థానము అని అంటారు. అక్కడ జన్మించినటువంటి ప్రజలందరూ ఎవరు? హిందుస్థాన్ లో జన్మించినటువంటి ప్రజలు ఎవరు? హిందువులు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి మిత్రులారా. చాలా సులువైనటువంటి లాజిక్ ఇది. హిందుస్థాన్ లో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే అన్నటువంటి ఒక ఆలోచన మనకు కలగాలి మిత్రులారా. జపాన్ లో జన్మించినటువంటి వాళ్ళని ఏమంటారు? జపనీస్ అంటారు. ఆస్ట్రేలియాలో జన్మించినటువంటి వాళ్ళని ఏమంటారు? ఆస్ట్రేలియన్స్. మాటలు రావట్లేదు ఎవరికి? ఆస్ట్రేలియాలో జన్మించినటువంటి వాళ్ళని ఏమంటారు? శ్రీలంకలో జన్మించినటువంటి వాళ్ళని ఏమంటారు? జర్మనీలో జన్మించినటువంటి వాళ్ళని ఏమంటారు? జర్మనీస్. మరి మిత్రులారా, హిందుస్థాన్ లో జన్మించినటువంటి వాళ్ళని మనందరినీ ఏమంటారు? హిందువులు అంటారు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యాంశాలు, మనం చదువుకున్నటువంటి పుస్తకాల ఫలితంగా ఈ ప్రాంతంలో హిందుస్థాన్ లో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే అన్నటువంటి ఆలోచన కాకుండా ఇక్కడ అనేక మతాల వారు జీవించేటువంటి ఒక ప్రాంతం అంటారు మిత్రులారా. కానీ ఈరోజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘము అట్లాగే ఇక్కడున్నటువంటి ప్రజలు, ఇక్కడున్నటువంటి హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రజలందరి యొక్క ఆలోచన ఒకటే మిత్రులారా. హిందుస్థాన్ లో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి, సకల చరాచర సృష్టి ప్రతి ఒక్కటి కూడా హిందుత్వమే, హిందువే అన్నటువంటి ఒక ఆలోచన మిత్రులారా. మీకు ఒక భ్రమ కలుగుతుంది. మరొక ప్రశ్న వస్తుంది మీ మనసులో. ఏమిటంటే ఇక్కడ క్రైస్తవులు జన్మించారు, మరి వాళ్ళు కూడా హిందువులేనా అని. ఇక్కడ ఇస్లాం తురక్ వాళ్ళు జన్మించారు, ఇక్కడ వాళ్ళు కూడా హిందువులేనా. ఇక్కడ పార్సీలు జన్మించారు, మరి వాళ్ళు కూడా హిందువులేనా అన్నటువంటి ఒక ప్రశ్న మనందరికి కూడా ఏర్పడుతుంది మిత్రులారా. అటువంటి ప్రశ్నలు మన మనసులో రావాల్సినటువంటి అవసరం లేదు. హిందుస్థాన్ లో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా హిందువే, తురక వాళ్ళు హిందువులే, క్రైస్తవులు హిందువులే, వాళ్ళ పూర్వీకులు కూడా హిందువులే అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. మిత్రులారా, హిందూ సమాజంలో సకల చరాచర సృష్టిని ప్రేమించేటువంటి ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మం ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకము కాదు మిత్రులారా. హిందుత్వం యొక్క జీవన శైలిలో అందరినీ కలుపుకుపోయేటువంటి స్వభావము ప్రపంచంలో ఏదైనా ధర్మంలో ఉంది అంటే అది కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది మిత్రులారా. ఆ విషయాన్ని మనందరం చెప్పుకోవాలి. ప్రపంచంలో అనేక మత ఆధారంగా పరిపాలన సాగుతున్నటువంటి అనేక దేశాలు ఉన్నాయి మిత్రులారా. మతమే రాజ్యాధికారంగా పరిపాలన చేస్తున్నటువంటి పద్ధతులు, మతాల యొక్క వ్యాప్తి కోసము మత ప్రచారం చేసేటువంటి ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి మిత్రులారా. మత ప్రచారము చేయడం అన్నటువంటిది భారతదేశంలో మత ప్రచారం చేయడం అన్నటువంటిది తప్పు లేదు. మత దురహంకారం అన్నటువంటిది హిందూ సమాజం సహించదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మిత్రులారా. ప్రపంచంలో
అనేక మతాలు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటూ మతము ఆధారంగా సామ్రాజ్య కాంక్షలు ఈ దేశాన్ని యొక్క పరిపాలనని హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం అనేక మతాలు చేశాయి మిత్రులారా. ఆ విధమైనటువంటి ఇస్లాం అన్నటువంటి మతము, ఇస్లాం మతం స్వీకరించమని లేకపోతే కత్తితో చంపడం అన్నటువంటి పేరు మీద బలవంతంగా నయానా భయానా మతం మార్పిడి చేసి ఈరోజు అనేక దేశాలను పరిపాలన సామ్రాజ్య కాంక్షతో పరిపాలన చేస్తున్నాయి మిత్రులారా. క్రైస్తవము మతం పేరు మీద క్రైస్తవం ఒక దేశంలోకి అడుగు పెట్టిన తరువాత అనేక మందిని స్థానికులని మతం మార్చిన తరువాత సామ్రాజ్య కాంక్షతో అక్కడ వాళ్ళకి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మిత్రులారా. కానీ భారతదేశంలో జన్మించినటువంటి హిందూ జీవన విధానాన్ని ఆచరించేటువంటి సమాజము ప్రపంచంలో మతాన్ని విస్తరణ చేసింది. ప్రపంచంలో అనేక దేశాలకు ఈరోజు హిందుత్వం విస్తరించింది కానీ మిత్రులారా, కానీ సామ్రాజ్య కాంక్ష హిందూ ధర్మానికి లేదు మిత్రులారా. ఈరోజు రష్యాలో, పోలాండ్ లో, ఐర్లాండ్ లో, స్విట్జర్లాండ్ లో ఈరోజు అనేక దేశాలలో ఈరోజు హిందుత్వాన్ని ఆచరిస్తున్నారు మిత్రులారా. హిందుత్వం ప్రపంచ దేశాలలో అన్ని దేశాలకు వెళ్ళి ఉంది మిత్రులారా. ఈరోజు ఆ యొక్క రాజ్యాలలో పరిపాలించేటువంటి వ్యక్తులు చెప్తున్నారు హిందుత్వం ఏ దేశానికి ప్రమాదం కాదు అని చెప్పి ప్రపంచం మొత్తం మీద కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. అందుకే ఈరోజు లండన్ యొక్క యూకే యొక్క పార్లమెంటులో హిందూ సమాజం నిర్వహించేటువంటి దీపావళి పండుగని వాళ్ళ పార్లమెంట్ లో జరుపుకుంటున్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏమిటి, హిందుత్వం ఏ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోదు, హిందూ అందరినీ ప్రేమిస్తాడు, అందరితో కలిసి పనిచేస్తాడు, ఏ దేశంలో నివసిస్తే ఆ దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తాడు అని చెప్పి బ్రిటన్ లో ఉన్నటువంటి అధికార వ్యవస్థకి, అమెరికాలో ఉన్నటువంటి అధికార వ్యవస్థకి అర్థమైంది మిత్రులారా. కాబట్టి ఈ రోజున ప్రపంచం మొత్తం మీద కూడా హిందుత్వం వ్యాప్తం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి హిందుత్వం అన్నటువంటిది ఎవరిని ద్వేషించేటువంటిది కాదు. హిందుత్వం అన్నటువంటిది అత్యంత సహనశీలమైనటువంటి ధర్మము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందుత్వము అని హిందూ జీవన విధానాన్ని ఆచరించేటువంటి ప్రజలు మిత్రులారా. అటువంటి శ్రేష్టమైనటువంటి భూభాగంలో మనందరం కూడా జీవిస్తున్నాము. హిందువుగా జన్మించినందుకు మనందరం కూడా ధన్యులము మిత్రులారా. ప్రపంచంలో అనేక మతాలలో ఒక దురహంకారం అన్నటువంటి భావన ఉంటుంది. వాళ్ళ మతాన్ని అవలంబించిన వాళ్ళు మాత్రమే శ్రేష్టమైనటువంటి వ్యక్తులు, మిగిలిన వాళ్ళందరినీ కూడా దయ్యాలు సైతాన్లతో చూసేటువంటి పద్ధతి ఉంటుంది మిత్రులారా. కానీ హిందూ ధర్మంలో బొట్టు పెట్టుకున్నప్పటికీ, బొట్టు పెట్టుకోకపోయినప్పటికీ, గుడిలోకి రాకపోయినప్పటికీ, దేవుణ్ణి నమ్మకపోయినప్పటికీ, దేవుణ్ణి విమర్శించినప్పటికీ, మన ఆధ్యాత్మిక గ్రంథాలను విమర్శించినప్పటికీ, మన పురాణ పురుషులను విమర్శించినప్పటికీ హిందూ ప్రజలు అందరి కూడా హిందువులు అన్నటువంటి భావన, అందరూ కూడా అమృత పుత్రులను చూసేటువంటి ధర్మము ప్రపంచంలో ఏదైనా ధర్మము ఉంది అంటే అది కేవలం హిందుత్వమే. హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రజల్లో మాత్రమే ఉంది మిత్రులారా. హిందువులు సహనం కోల్పోతే ఈ దేశంలో 140 కోట్లలో మైనారిటీలుగా భావించేటువంటి సుమారుగా 30 కోట్ల మంది ప్రజలు జీవించగలుగుతారా అన్నటువంటి విషయాన్ని మనం ఈ సభాముఖంగా ఆలోచన చేయగలగాలి మిత్రులారా. కాబట్టి వాళ్ళందరూ జీవించి ఉండాలి అంటే, వాళ్ళందరూ స్వేచ్ఛగా ఉండాలి అంటే ఈ దేశంలో హిందుత్వం కాపాడబడాలి. హిందుత్వం కాపాడబడినప్పుడు మాత్రమే వాళ్ళందరూ కూడా సుఖంగా జీవిస్తారు మిత్రులారా. కాబట్టి 140 కోట్ల మంది ప్రజలు జీవించేటువంటి భూభాగంలో సుమారుగా 15-16 మతాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు మిత్రులారా. పాకిస్తాన్ లో కేవలం ఒకే మతం ఉంది మిత్రులారా. కేవలం 6% మంది హిందువులను ఏ విధమైనటువంటి హింసకు గురి చేస్తున్నారో దృష్టి పెట్టుకోండి, చూడండి, గమనించండి. ఈ రోజున బంగ్లాదేశ్ లో సుమారుగా బంగ్లాదేశ్ విభజన జరిగినటువంటి సమయంలో 13% మంది హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ యొక్క ప్రాంతము, బంగ్లాదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ రోజు హిందువుల పరిస్థితి బంగ్లాదేశ్ లో ఏ స్థితి అంటే సుమారుగా 6% మంది హిందూ సమాజానికి తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. వీధులలో చూస్తున్నప్పుడు, ఆ వీడియోలు చూస్తున్నప్పుడు హిందూ సమాజం పడేటువంటి యొక్క ఇబ్బందులు ఏమిటి అనేటువంటి గుర్తు వస్తున్నప్పుడు ఆ ఒక వ్యక్తిని, ఒక పూజారిని, ఒక సన్యాసిని ఆ విధంగా నడి రోడ్లలో ఉరి వేస్తున్నటువంటి ఒక వీడియోలు చూస్తుంటే హృదయం చెలించిపోతుంది మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విదేశీ మతాలని అవలంబించేటువంటి ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక చేయాలి మనందరం కూడా. ఏమిటి అంటే హిందువు సహనశీలుడుగా ఉండడం కోసము మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. హిందువు నరసింహుడు అయ్యాడు అంటే
మీరెవరు ఈ మతాలు ఎవరు కూడా ఈ దేశంలో జీవించబోనటువంటి హెచ్చరిక హిందూ సమ్మేళనం సందర్భంగా మనందరం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి మనందరం కూడా అనేక విషయాలని మనము మంచిగా ఆలోచన చేసేటువంటి ఒక సంస్కృతి మనది. ప్రపంచంలో ఏది మంచి ఉందో మంచిని స్వీకరించేటువంటి ఒక ధర్మము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మం మాత్రమే మిత్రులారా. హిందూ ధర్మంలో ఏదైనా చెడు వికృతి ఉంది అంటే ఆ వికృతిని తొలగించి మంచిని స్వీకరిస్తుంది మిత్రులారా. భారతదేశము కేవలం ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి దేశం కాదు మిత్రులారా. వందల కాదు, వేల కాదు, లక్షలాది సంవత్సరాలుగా ఈ దేశం ఉంది అన్నటువంటి ఆనవాళ్ళు మనందరూ కూడా ఏ త్రవ్వకాలు జరిగినప్పటికీ బయటికి వస్తున్నాయి మిత్రులారా. మిత్రులారా, ఈ దేశం అంతా ఒకటి కాదు అన్నటువంటి భావనని, అటువంటి భయాన్ని, అటువంటి భ్రమని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు పేపర్లలో కానీ, సెక్యులర్లు కానీ, కమ్యూనిస్టులు కానీ, విదేశీ ఏజెంట్లు కానీ ఈ దేశాన్ని అస్థిరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. వాళ్ళు అంటున్నారు ఈ దేశము ఉత్తర భారతము, దక్షిణ భారతం అని రెండు భాగాలు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు మిత్రులారా. కొంతమంది చెబుతున్నారు మిత్రులారా ఈ దేశం అన్నటువంటి 28 రాష్ట్రాల యొక్క సమూహం అని చెప్తున్నారు మిత్రులారా. కొంతమంది చెప్తున్నారు మిత్రులారా ఈ దేశము భాషల వారి వేరు ప్రాంతాలని చెప్తున్నారు మిత్రులారా. కానీ ఈ దేశంలో శ్రీరామచంద్రుడు, అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడు లంకకు వెళ్లి ధర్మాన్ని కాపాడడం కోసము ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణం చేశాడు మిత్రులారా. రావణాసురుడు రూపంలో ఉన్నటువంటి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపన చేసి దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేశాడు మిత్రులారా. రాముడు నడిచినటువంటి నేల అంతా ఒకటా కాదా అంటే ఈ రాముడు ఈ దేశం అంతా కూడా ఒకటే అన్నటువంటి ఒక భావన నిర్మాణం చేయడం కోసము జన్మించినటువంటి మర్యాద పురుషోత్తముడు జన్మించినటువంటి దేశం మిత్రులారా. శ్రీరాముడు సాగించినటువంటి ఒక పర్యటన, శ్రీరాముడు నడిచినటువంటి భూమి అంతా కూడా ఒకటే దేశము అని భావించడం కోసం శ్రీరాముడు చేసినటువంటి ప్రయత్నము, ధర్మాన్ని స్థాపన చేసినటువంటి ప్రయత్నం మిత్రులారా. ఆ యొక్క రామాయణం నుంచి మనం గ్రహించాల్సినటువంటిది ఏమిటంటే ఈ దేశం ఉత్తరం వేరు, దక్షిణం వేరు అన్నటువంటిది కాదు, ఈ దేశం అంతా ఒకటే అన్నటువంటి భావనని శ్రీరామచంద్రుడు నిర్మాణం చేశాడు మిత్రులారా. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆలోచన మనం చూసినప్పుడు మిత్రులారా ధర్మాన్ని స్థాపన చేయడం కోసము శ్రీకృష్ణుడు ఈ దేశం మొత్తం కూడా ప్రయాణం చేశాడు మిత్రులారా. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో శ్రీకృష్ణుడి యొక్క ఆనవాళ్ళు, శ్రీకృష్ణుడు వచ్చాడు అన్నటువంటి భావన, శ్రీకృష్ణుని మేము దర్శించాము అన్నటువంటి భావన కలిగించేసినటువంటి సందర్భం మిత్రులారా. మిత్రులారా మన దేశంలో ఉన్నటువంటి ఉడిపి అన్నటువంటి ప్రాంతానికి వెళ్తే మిత్రులారా ఆ ఉడిపిలో ఉన్నటువంటి ఒక దేవాలయంలోకి కొంతమందిని రానియనటువంటి పక్షంలో అటువంటి సందర్భంలో ఒక సాధువు, ఒక సన్యాసి దేవాలయానికి వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతంలో భజన చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని గుర్తు చేస్తూ భజన చేస్తున్నటువంటి సమయంలో సాక్షాత్ ఆ కృష్ణుడు ఆ యొక్క ఎవరైతే దేవాలయంలోకి రానివ్వలేదో ఆ దేవాలయంలో రానివ్వనటువంటి ఒక వ్యక్తికి, అస్పృశ్యుడిగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తికి దర్శనం ఇవ్వడం కోసము సాక్షాత్తు తన వెనక్కు తిరిగి ప్రధాన ద్వారం కూడా కాకుండా వెనకల కిటికీలో నుంచి ఆ వ్యక్తికి దర్శనం ఇచ్చినటువంటి భాగ్యము కలిగించినటువంటి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి నేల మిత్రులారా. ఇది ఈ దేశంలో శ్రీరాముడి యొక్క రామాయణాన్ని చూసినప్పుడు కానీ, భారతాన్ని చూసినప్పుడు కానీ మిత్రులారా ఈ దేశంలో ఎక్కడ కూడా ధనిక పేద అన్నటువంటి భావన లేదు మిత్రులారా. పెద్ద కులము తక్కువ కులము అన్నటువంటిది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు మిత్రులారా. రామాయణాన్ని మనం గమనించినప్పుడు శ్రీరామచంద్రుడు దక్షిణ భారతదేశంలోకి వచ్చినటువంటి సమయంలో, భారతదేశంలో సంచరిస్తున్నటువంటి సమయంలో శబరి మాత యొక్క ఉదాహరణ మనకు గుర్తొస్తుంది మిత్రులారా. ఒక గిరిజన ప్రాంతంలో నివసించేటువంటి శబరి మాత శ్రీరామచంద్రుడు వస్తున్నాడు అన్నటువంటి విషయం ఆమెకు అందిన తరువాత రాముని వారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి అన్నటువంటి చెప్పి అక్కడటువంటి పళ్ళని తీసుకొని ఏరుకొని వచ్చి అన్ని పెట్టి ఆ తర్వాత రాముడు ఈ యొక్క పళ్ళని సేకరిస్తున్నటువంటి సమయంలో తీయగా ఉన్నాయో లేదో, రాముడు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడతాడో అన్నటువంటి విషయాన్ని గ్రహించి శబరి మాత ఎంగిలి చేసినటువంటి ఆమె రుచి చూసి అన్ని కూడా శ్రీరాముడి కోసం పెట్టింది మిత్రులారా. శ్రీరామచంద్రుడు రావడం జరిగింది, శబరి మాత ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. శబరి మాత నైవేద్యంగా పెట్టినటువంటి పళ్ళని ఇవి ఎంగిలిగా ఉన్నాయి అని చెప్పి శ్రీరామచంద్రుడు చెప్పాడా లేకపోతే తిన్నాడా? ఆ ఎంగిలి పడినటువంటి పళ్ళని నైవేద్యంగా స్వీకరించినటువంటి శ్రీరామచంద్రుడు యొక్క రామాయణంలో
శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో ఎక్కడ కూడా తక్కువ కులము ఎక్కువ కులము అన్నటువంటి భావన, అస్పృశ్యత, అంటరానితనము అన్నటువంటిది లేదు మిత్రులారా. మరి రామాయణంలో ఉన్నటువంటి అస్పృశ్యత, రామాయణ శ్రీరాముడు చూపించినటువంటి అస్పృశ్యత హిందూ సమాజంలో ఎందుకు వచ్చింది అని చెప్పి మనందరం కూడా ఆలోచన చేయగలిగారు. అటువంటి అస్పృశ్యతని తొలగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అన్నటువంటి ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచన చేయగలిగారు మిత్రులారా. మరి ధనిక పేద అన్నటువంటి హిందూ సమాజంలో ఉంది అంటే లేదు. భారతంలో శ్రీకృష్ణుడి విషయంలో శ్రీకృష్ణుడి యొక్క ఒక సంఘటన గమనించినప్పుడు మనందరూ కూడా ధనిక పేద అన్నటువంటిది భారతంలో లేదు మిత్రులారా. శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు అయినటువంటి కుచేలుడు పేద బ్రాహ్మణుడు తన యొక్క కుటుంబంలో శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడికి ఏదైనా బహుమతిగా తీసుకెళ్ళాలి, ఏదైనా తినడానికి తీసుకెళ్ళాలని చెప్పి తన ఇంట్లో అంతా వెతికితే శ్రీకృష్ణుడి కోసం తీసుకెళ్ళడానికి ఏమీ కనిపించలేదు తన యొక్క కుటుంబం ఇంటిలో. అటువంటి సమయంలో శ్రీకృష్ణుడికి ఒక కుండలో కుచేలుడికి ఒక కుండలో ఒక అటుకులు దొరికిన తర్వాత ఒక పిడికాడు అటుకులు తీసుకొని తన యొక్క ఒడిలో తన టవాల్లో ముడి కట్టుకొని వేసుకొని శ్రీకృష్ణుడి చూడడానికి వెళ్ళాడు. చూసిన తర్వాత అంగరంగ వైభవంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క చూసిన తర్వాత రాజ్యం చూసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా చూసిన తర్వాత కుచేలుడు వెనక్కి జరగడం ప్రారంభం చేశాడు. తను తెచ్చినటువంటి బహుమతిని, ఆహారాన్ని దాచిపెట్టుకున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడి కుచేలుడు సుధాముని చూసి దగ్గరికి పిలిచి ఆ సుధాముని ఆలింగనం చేసుకుని, మిత్రుడా నా కోసం ఏం తెచ్చావు అంటే, ఈ కుచేలుడు తడబడుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఆ యొక్క మూటను తీసుకొని ఆ మూటని విప్పి ఆ మూటలో ఉన్నటువంటి అటుకుల్ని స్వీకరించి మహాప్రసాదంగా స్వీకరించారు మిత్రులారా. కుచేలుడు శ్రీకృష్ణుడి యొక్క మధ్యలో స్నేహం మాత్రమే ఉంది, వారి మధ్యలో ధనిక పేద అన్నటువంటి ఆలోచన లేదు. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని చూపించినటువంటి రామాయణము భారతములో ఇటువంటి ధనిక పేద అన్నటువంటి ఒక ఆలోచన లేదు. ఎక్కువ కులము తక్కువ కులము అన్నటువంటిది లేదు. అటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథాలను ఆచరించేటువంటి మనలో ఇటువంటి వికృతులు సంభవించాయి మిత్రులారా. అటువంటి వికృతులని శ్రీకృష్ణుడికి లేనటువంటి ధనిక పేద అన్నటువంటి భావన, శ్రీరాముడికి లేనటువంటి అంటరానితనం అన్నటువంటిది శ్రీరాముడికి లేదు. మరి మనందరికీ ఎందుకు అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఈ సభాముఖంగా మనందరం కూడా ఆలోచన చేయగలగాలి మిత్రులారా. ఈరోజు హిందూ సమాజం ఈ 100 సంవత్సరాలలో విడిపోయినటువంటి హిందూ సమాజం కలిసి అనేక విజయాలను సాధించింది మిత్రులారా. 500 సంవత్సరాల బానిస చిహ్నంగా శ్రీరాముడు జన్మించినటువంటి స్థానంలో ఉన్నటువంటి మందిరాన్ని తొలగించి బాబరీ మసీదును నిర్మాణం చేస్తే హిందూ సమాజము సుమారుగా 500 సంవత్సరాల పోరాటం చేసింది మిత్రులారా. అనేక వీధి పోరాటాలు చేసింది, అనేక యాత్రలు చేసింది. కోర్టులో సుమారుగా 40 సంవత్సరాల పాటు కోర్టులో ఒక కేసు జరిగింది మిత్రులారా. 40 సంవత్సరాల తర్వాత 2019వ సంవత్సరంలో సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది, అయోధ్యలో సరయూ నదికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, బాబరీ మసీదు ఏదైతే ఉందో, ఆ మసీదులో ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే అదే శ్రీరాముడి యొక్క జన్మస్థానం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలటువంటి వ్యవధిలో భవ్యమైనటువంటి శ్రీరాముడి యొక్క మందిరాన్ని మనందరం కూడా హిందూ సమాజం నిర్మాణం చేసుకుంది. ఇది హిందూ సమాజం సాధించినటువంటి విజయం అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటము, ఆ యొక్క పోరాటంలో హిందువులు విజయం సాధించినటువంటి విషయాన్ని మన ఈ సభాముఖంగా గుర్తు చేసుకోవాలి మిత్రులారా. దేశానికి మొత్తానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతానికి సుమారుగా 76 సంవత్సరాల స్వతంత్ర ఫలాలని అందలేదు మిత్రులారా. దానికోసం కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి దేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు అందరి ప్రజలకి కాశ్మీరంలో సంచరించడానికి, కాశ్మీరంలో భూములు కొనడానికి స్వేచ్ఛ వాతావరణాన్ని నిర్మాణం చేయడం కోసము ఈ హిందూ సమాజం సుమారుగా 76 సంవత్సరాల పోరాటం చేసింది మిత్రులారా. 76 సంవత్సరాల పోరాటం తర్వాత 2020వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో మనందరికీ పార్లమెంట్ ఒక తీపి కానుక ఇచ్చింది మిత్రులారా. అది ఏమిటంటే కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగము, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు కూడా కాశ్మీర్కు వర్తిస్తాయని చెప్పి ఈరోజు కాశ్మీర్ యొక్క వికాసాన్ని చూస్తోంది మిత్రులారా. అటువంటి కాశ్మీర్ యొక్క ప్రాంతాన్ని
సాధించినటువంటి కశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సగటు హిందువు చేసినటువంటి ఫలితంగా సగటు హిందువు యొక్క విజయము కశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేటువంటి విషయం అని చెప్పి మనందరం కూడా ఆలోచన చేయాలి. అంతేకాదు మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి హిందూ సమాజాన్ని కలిపి ఉంచేటువంటి ప్రయత్నంలో ఈ దేశం అంతా కూడా ఒకటే అన్నటువంటి భావన నిర్మాణం చేయడం కోసము హిందూ సమాజం విస్తృతమైనటువంటి ప్రయత్నం చేసేది మిత్రులారా. ఈ దేశం వన్ నేషన్ అన్నటువంటి భావనని తీసుకుని రావడం కోసము వేలాది మంది లక్షలాది మంది ప్రజలు చేసేటువంటి కృషి ఫలితంగా ఈ రోజు మొత్తం కూడా ఈ దేశం అంతా కూడా ఒకటే అనే వన్ నేషన్ వన్ ఓట్ అన్నటువంటి విధానంకి వెళ్తుంది మిత్రులారా. అటువంటి విజయాన్ని సాధించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సకలమైనటువంటి హిందూ సమాజం చేసినటువంటి కృషి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మిత్రులారా. ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ హిందూ దేశము, హిందూ ధర్మము అని మనం చెప్పుకుంటున్నాం మిత్రులారా. 100 సంవత్సరాల చైతన్య యాత్రలో ఈ రోజుకు అనేక విషయాలను సాధించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అనేక విషయాలని, అనేక సమస్యలని ఈరోజు హిందూ సమాజము తొలగించి సమస్యలు లేనటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం మనందరం కూడా దృష్టి పెట్టాలి మిత్రులారా. రాబోయే 10-15 సంవత్సరాలలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక వికృతులను తొలగించి ఒక శ్రేష్టమైనటువంటి హిందుత్వ వాతావరణాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మిత్రులారా. అందుకే రాష్ట్రీయ స్వయం సంఘము రాబోయే 10-15 సంవత్సరాలలో ఈ సమాజంలో, హిందూ సమాజంలో 5 రకాల పరివర్తన, 5 రకాలైనటువంటి మార్పులు రావాలని చెప్పి కోరుకుంటుంది మిత్రులారా. అందులో ప్రథమమైనటువంటిది హిందూ సమాజానికి కేంద్రము, హిందూ ఆచరణ పద్ధతికి కేంద్రము. హిందూ బతికి ఉండాలి అంటే మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మిత్రులారా. అటువంటి మన కుటుంబంలో, మన యొక్క కుటుంబ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము కోసము రాబోయే 10-15 సంవత్సరాల్లో మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. మీ అందరికీ అనిపిస్తుంది దేశానికి సమస్యలు తొలగిపోయాయి, మరి మన కుటుంబానికి ఏమి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మిత్రులారా. ఈ మధ్య నేను ఒక కథ విన్నాను మిత్రులారా. ఒక స్వామీజీ చెప్పారు. స్వామీజీ చెప్తున్నప్పుడు చెప్పారు ఏమిటంటే, మన కుటుంబంలో మామూలుగా ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత అందరూ కూడా భావిస్తారట ఏమంటే, బరువు బాధ్యతలన్నీ అయిపోయాయి, నేను బాగా స్వేచ్ఛగా జీవించవచ్చు, నా యొక్క తదుపరి కాలము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను పాల్గొనొచ్చు అని చెప్పి. కానీ ఈరోజు ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత బరువు బాధ్యతలు తొలగలేదు మిత్రులారా. మరో బాధ్యత మనకు పెరిగింది అని చెప్పారు. ఏమిటి అంటే, కోర్టుకు వెళ్లి వాయిదాలకు తిరిగేటువంటి బాధ్యత పెరిగింది మన యొక్క కుటుంబంలో. అంటే ఏమిటి అంటే, బిడ్డను మనం ఇచ్చినప్పటికీ ఆ ఇంకొక ఇంటి బిడ్డను మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ ఈరోజు కుటుంబంలో భార్యాభర్తల పెద్దలు సరైనటువంటి సంబంధం లేకపోవడం కారణంగా విడాకుల సంస్కృతి లేనటువంటి హిందూ సమాజంలో విడాకుల సంస్కృతి అయినటువంటి కుసంస్కృతి మన కుటుంబంలో ప్రవహించేది మిత్రులారా. కాబట్టి కొత్త బాధ్యతని నెత్తి పెట్టుకోకుండా మన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మన పిల్లవాళ్ళని, మన కొడుకుని, మన కోడల్ని, మన యొక్క కూతుర్ని, మన యొక్క అల్లుడిని కూర్చోబెట్టుకొని ఈ శ్రేష్టమైనటువంటి జీవన విధానంలో శ్రీరాముడు సీత ఏ విధంగా జీవించాడు, కృష్ణుడు రాధ ఏ విధంగా జీవించాడు, పార్వతి పరమేశ్వరుడు ఏ విధంగా జీవించాడు, ఆ విధంగా మనం జీవించాలని చెప్పి మన బిడ్డని, మన అల్లుడిని, మన కొడుకుని, మన కోడల్ని కూర్చోబెట్టుకొని మన ఇంటిలో పెద్దలు మాట్లాడాలి. వాళ్ళ మధ్యలో ఒక సామరస్యపూర్వకమైనటువంటి భావన నిర్మాణం చేయాలి. వాళ్ళిద్దరూ యావత్ జీవితము కలిసి ఉండేదాని కోసం కుటుంబంలో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని మన కుటుంబంలో కూర్చొని పెద్దలు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది అన్నటువంటి విషయాన్ని మిత్రులారా. ఇంకొక విషయం, ఈ రోజున మన ఈ కుటుంబంలో ఈరోజు ఆర్థిక పరిస్థితులు మనం గమనించినప్పుడు ఒకరిని చూసుకొని ఒకరు ఆర్థిక దుస్థితికి వెళ్ళిపోతున్నాం మనందరం కూడా మిత్రులారా. మన హిందూ ధర్మంలో, మన కుటుంబంలో ఎంత శ్రేష్టమైనటువంటి హిందూ కుటుంబము అంటే, అవ్వ తన ఒక్కాకి తిథిలో కూడబెట్టుకున్నటువంటి డబ్బులు 100, 200, 300, 500 అయిన వెంటనే దగ్గర ఉన్నటువంటి కడపకో, దగ్గర ఉన్నటువంటి తిరుపతికో, దగ్గర ఉన్నటువంటి నెల్లూరుకో వెళ్ళి బంగారు కొనుక్కొని వస్తే, అవ్వా నువ్వు విధవరాలి నీకెందుకు బంగారు అంటే, పిచ్చోడా నీ కోసం కాదురా, నా కోసం కాదురా, ఇది నీకు పుట్టబోయేటువంటి బిడ్డ కోసము, బిడ్డ పెళ్లి కోసం నేను ఈరోజు బంగారాన్ని కూడబెడుతున్నాను అని కూడబెట్టేటువంటి సంస్కృతి, ఆర్థికంగా పొదుపు చేసేటువంటి సంస్కృతి మన ఇంట్లో ఉంది మిత్రులారా. మన తాత మామిడి టెంకను ఆడుతుంటే
తాతయ్య నీకు పళ్ళు లేవు కదా, ఎందుకు చెట్లు పెడుతున్నావంటే, పళ్ళు లేని నాకు కాదురా, నీకు పుట్టబోయే బిడ్డలు ఈ మామిడి పళ్ళు తినాలని నేను ఈ చెట్టును నాటుతున్నా అని చెప్పి రాబోయే తరాలని కోసం ఆలోచన చేసేటువంటి మన కుటుంబము ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి స్థితి, ఒకరిని చూసి ఒకరు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే సంస్కృతి మన యొక్క కుటుంబంలో ఉంది మిత్రులారా. దీంతో పాటు ఈ రోజున మన పిల్లల్ని లక్షల రూపాయలు తగలబెట్టి ఈరోజు చదివిస్తున్నాం మిత్రులారా. హాస్టల్స్ లో పడివేస్తున్నాము. తల్లి తండ్రి ఇబ్బందులు పడి ఆ డబ్బులు కడుతున్నటువంటి ఆ ఇబ్బందులు పిల్లలకు తెలియడం లేదు మిత్రులారా. ఆ పిల్లవాడు లక్షలు పోసినటువంటి చదువును అభ్యసించి మంచి ఉద్యోగం సాధించి ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 నెలకు వచ్చిన తర్వాత ఆ లక్షల రూపాయలని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలన్నటువంటి సంస్కృతిని మన ఇళ్లలో ఇస్తున్నామా, ఇవ్వటం లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడికి ఒక ₹100 ఇచ్చి షాపుకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకునిరా అని చెప్పి ₹100 వచ్చిన వెంటనే లెక్క అడగడం మొదలు పెడితే ఆ పిల్లవాడికి ₹100 లెక్క చిన్న వయసులో లెక్క చెప్పగలవాడు. పెద్ద ఈ లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత ఆ ₹1,00,000 ఏ విధంగా వాడుకోవాలన్నటువంటి ఒక జ్ఞానాన్ని అందించేటువంటి ఒక కేంద్రమైనటువంటి మన కుటుంబము ఈ రోజు చిన్న పిల్లవాడికి ఇచ్చేటువంటి శిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ నేర్పించకపోవడం కారణంగా ఈ రోజు మన పిల్లవాడు డబ్బులు అధికంగా వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ప్రారంభమైంది. డ్రగ్స్ మాఫియాలోకి వెళ్ళిపోతున్నారు, తాగుడికి వ్యసనం అవుతున్నారు, భార్యని కొట్టి రోడ్డు మీద పడివేస్తున్నారు. కాబట్టి ఇటువంటి యొక్క కుసంస్కృతులు మన కుటుంబంలో వస్తున్నాయి మిత్రులారా. డ్రగ్స్ మాఫియా నుంచి, మద్యం మత్తు నుంచి, పెళ్ళైనటువంటి భార్యని సక్రమంగా చూసుకోవాల్సినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎవరు నేర్పించాలంటే ఒక నాన్న అమ్మ, ఒక అవ్వ తాత, ఒక మామ అత్త, వీళ్ళు నేర్పించాలి మిత్రులారా. ఇంకొకటి ఈ రోజున దురవ్యవస్థ మన కుటుంబంలో ఉన్నది. ఈ రోజున అందరూ కూడా ఒకరు పిల్లవాడు ఒకరుంటే చాలు, ఆ ఒకడు కూడా లేకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు మిత్రులారా. ఉద్యోగం వచ్చేంత వరకు చదవాలి, వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత నాకు పిల్లలు అవసరం లేదనేటువంటి స్థితికి హిందూ సమాజంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఈరోజు యువ దంపతులు ఆలోచన చేస్తున్నారు. నాకు డబ్బు కావాలి కానీ నాకు భార్య భర్తల యొక్క పిల్లల యొక్క బాధ్యత నాకు అవసరం లేదు అనేటువంటి కుసంస్కృతి ఈరోజు మన యొక్క కుటుంబాల్లో వస్తుంది మిత్రులారా. మనందరికీ అయితే ఎంత స్వార్థం మనందరికీ అంటే, నాకు అమ్మ ఉండాలా, నాకు నాన్న ఉండాలా, నాకు మేనమామ ఉండాలా, నాకు మేనత్త ఉండాలా, నా కష్టాలు చెప్పుకోవడానికి నాకు అన్న ఒకడు ఉండాలా, తమ్ముడు ఒకడు ఉండాలా, నన్ను ఎత్తుకోవడానికి అక్క ఉండాలా, నన్ను ముద్దుగా చూసుకోవడానికి నాకు ఒక చెల్లెలు ఉండాలా. కానీ మనకేమో మన పిల్లలకి ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదా? మన ఇంట్లో ఒకరికి లేదా ఒకరితో ఆగిపోతున్నామో ఆ ఒకరు కూడా వద్దనుకునేటువంటి సంస్కృతి ఉంది. మరి మనకు కాబోయేటువంటి మన పిల్లలకి చిన్నాయన అవసరం లేదా? మన పిల్లలకి తమ్ముడు అవసరం లేదా? అక్క అవసరం లేదా? అందుకే మన కుటుంబము చిన్నదైపోతుంది మిత్రులారా. అందుకే విధర్మాన్ని ఆచరించేటువంటి ప్రజలు పెరిగిపోతున్నారు, మన జనాభా తగ్గిపోతుంది. కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి కొత్తగా వివాహం అయినటువంటి పిల్లలను కూర్చోబెట్టుకొని ఆలోచన చేయాలి. మన జనాభాని పెంచడం కోసం కాదు మిత్రులారా, మన పిల్లల యొక్క కష్టాలని పంచుకోవడానికి, మన ఇంటిలో పిల్లల యొక్క జనాభా పెరగాలన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయడం కోసం మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి మిత్రులారా. ఇంకొక కుసంస్కృతి ఉంది మిత్రులారా. ఈ రోజున మన కుటుంబాల్లో అమ్మాయిలలో ప్రధానంగా తినేటువంటి సామర్థ్యం, శక్తిని పెంచుకోవాలి అన్నటువంటి సామర్థ్యాన్ని, తిండిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. తిండిని తగ్గించి రోగాలకు పాలవుతున్నటువంటి ఆడపిల్లల యొక్క సమాజంగా తయారవుతుంది హిందూ సమాజము. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఇంకొకటి 25 సంవత్సరాల వరకు నేను వివాహం చేసుకున్నటువంటిది ఫ్యాషన్ అయిపోయింది మిత్రులారా. 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలకి వివాహం చేసుకోవాలన్నటువంటిది హిందూ సమాజంలో ఉంది మిత్రులారా. 25-30 ఏళ్ల తర్వాత బీపీ షుగర్లతో పిల్లల్ని కనేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతున్నారని చెప్పి అనేక మంది సైంటిస్టులు, డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఎక్కడ ఆలోచన చేయాలి? బహిరంగ సభల్లో కాదు, మన కుటుంబంలో ఆలోచన చేయాలి. దానికోసం మన కుటుంబ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. దీంతో పాటు మన కులాలుగా విడిపోతున్నాం మిత్రులారా. నేను బ్రాహ్మణుడనే నా యొక్క ఆచారము, నా అలవాట్లు, నా మడి, నా కుటుంబంలో నాకు గడప వరకే ఉండాలి మిత్రులారా. నా గడప దాటిన తర్వాత నేను
నేను బ్రాహ్మణుని కాదు, నేను ఇక హిందువుగా జీవించగలగాలి మిత్రులారా. అదే పద్ధతిలోనే నేను ఏ కులాన్ని, ఏ ఆచారాన్ని, ఏ పద్ధతిని పాటించినప్పటికీ అది నా గడప వరకే ఉండాలి మిత్రులారా. ఒక్కసారి నేను గడప దాటాను అంటే నేను హిందువుగా జీవించాలి. అది గడప దాటినటువంటి హిందూ సమాజంగా జీవించేటువంటి హిందూ సమాజంగా, కులాలకి అతీతంగా మనందరం కూడా హిందువులం అనేటువంటి కలవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. దీంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చెట్టును ప్రేమిస్తాము, మొక్కను ప్రేమిస్తాము, నీళ్లను ప్రేమిస్తాము. అయినప్పటికీ మిత్రులారా నీటిని వృధా చేస్తున్నాం. ఈ రోజున చెట్లను నరికివేస్తున్నాము, చెట్లని తొలగిస్తున్నాం. ఈ రోజున చెట్లని సంరక్షణ చేయడం లేదు మిత్రులారా. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నటువంటి ప్లాస్టిక్ ప్లేట్లను వాడుతున్నాము, ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నాము, ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాము. వీటన్నిటి కారణంగా ఈరోజు పర్యావరణం నాశనం అవుతుంది. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ ను తగ్గించాలి, చెట్లని పెంచాలి, జల సంరక్షణ చేయాలి. దీని ద్వారా మాత్రమే, దీనితో పాటు రైతులు వాళ్ళకి వాడేటువంటి పంటలలో అధిక దిగుబడి కోసము రసాయనాలు, క్రిమి కీటకాలు చనిపోవడం కోసము కెమికల్స్, ఫర్టిలైజర్స్ వేయడం కారణంగా మనం పండించేటువంటి పంట, దాని ద్వారా వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులలో ఈరోజు విషాన్ని ప్రజలకు పంచుతున్నాం మిత్రులారా. కాబట్టి విషాన్ని పంచకుండా శ్రేష్టమైనటువంటి సరైనటువంటి పద్ధతిలో భారతీయ యొక్క వ్యవసాయ విధానం ఆధారంగా ఆర్గానిక్ లేకపోతే మందులు లేనటువంటి ఒక పంటలను పండించి ఒక శ్రేష్టమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులని సమాజానికి ఆహారాన్ని అందించాల్సినటువంటి విషయం ఉంది మిత్రులారా. దీంతో పాటు నాగరికమైనటువంటి ప్రజలుగా భావించేటువంటి మనము బస్సు ఎక్కిన వెంటనే బస్సు సీట్లను కోస్తున్నాం మిత్రులారా. బస్ స్టాండ్కు వెళ్ళిన వెంటనే తెల్లగున్నటువంటి గోడను ఎర్రగా మారుస్తున్నాం మిత్రులారా. రైలు ఎక్కిన వెంటనే రైలు సీట్లను చించుతున్నాం మిత్రులారా. రైల్వే స్టేషన్కి వెళ్ళిన వెంటనే రైల్వే గోడలకు కాస్త మనన్నటువంటి ఎంగిలి ఉమ్ముతున్నాం మిత్రులారా. పబ్లిక్ వాడేటువంటి టాయిలెట్స్, పబ్లిక్ వాడేటువంటి యూరినల్స్ వీటన్నిటిని కూడా శుభ్రంగా పెట్టుకునేటువంటి పరిస్థితి. దాంతోపాటు ట్రాఫిక్ యొక్క సిగ్నల్స్, ట్రాఫిక్ యొక్క రూల్స్, రోడ్డు మీద ఎడం వైపు వెళ్ళాలంటే ఎడం వైపు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ పెట్టద్దు, వెహికల్ పెట్టద్దు అంటే నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ పెడతాం. స్వామీజీ వస్తున్నప్పుడు చూసాము, కాళ్ళ మీద పడద్దు అన్నారు. మరి ఎందుకు పడుతున్నాం మనందరం కూడా? అంటే మన డ్యూటీని మన యొక్క విధులని మనం నిర్వహించడం లేదు. కాబట్టి కేవలం మన హక్కుల కోసం పోరాడాలి. వాస్తవమే, మన యొక్క బాధ్యతలను కూడా గుర్తు చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి 5 రకాలైనటువంటి మార్పులలో ఒకటి కులరహితమైనటువంటి సమాజము, అందరూ ఒకటి అన్నటువంటి భావాన్ని నిర్మాణం చేసుకోవడము. 2 మన కుటుంబ వ్యవస్థను నిర్మాణం చేసుకోవడము, సరైన పద్ధతిలో మన కుటుంబము యావత్ హిందూ సమాజ యొక్క సంరక్షణకి కేంద్రంగా ఉండడము. 3వది మన యొక్క స్వదేశీ ఆలోచన, స్వదేశీ విధానము, స్వదేశీ భాష, స్వదేశీ ఆలోచన, స్వదేశీ వేషము వీటన్నిటినీ కూడా ధరించేటువంటి పద్ధతి. దీంతో పాటు పర్యావరణాన్ని కాపాడము, నాగరికమైనటువంటి సమాజంగా నాగరిక విధులని కాపాడేటువంటి ప్రయత్నము. ఈ 5 రకాలైనటువంటి మార్పులని రాబోయే కాలంలో మనందరం కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడి ప్రపంచానికి మొత్తం హిందుత్వం మార్గదర్శనం చేయాలని, అటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మంలో మనం జీవించినందుకు, మనకు జన్మ లభించినందుకు సాక్షాత్ ఆ భగవంతుడిని అందరూ కూడా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి భారత్ మాతా కీ జై.